ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరుగుతున్న మ్యాచ్లో పంత్ అవుట్ అయిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో పంత్ అనవసరంగా షాట్ ఆడి వికెట్ పాడేసుకున్నాడు. ఓవర్ నెట్ స్కోర్ 164 వద్ద మూడో రోజు బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. బౌలింగ్ లో స్కూప్ షాట్ ఆడడానికి పంత్ ప్రయత్నం చేశాడు. అయితే అది కాస్త క్యాచ్ గా వెళ్ళింది. డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్ వద్ద ఉన్న లయన్ క్యాచ్ పట్టడంతో పంత్ వెనుదిరగాల్సి వచ్చింది. భారత్ ఫాలో ఆన్ గండం ఉన్నప్పటికీ పంత్ అలా ఆడడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. జట్టును ఫాలో ఆన్ గండం వెంటాడుతుంటే పంత్ ఇష్టం వచ్చినట్లు ఆడతాడా అని గవాస్కర్ ప్రశ్నించాడు. స్టూపిడ్, ఇది మూర్ఖత్వం కాదు, అంతకు మించి నువ్వు అటువంటి షాట్ ఆడతావని తెలిసి అక్కడ ఇద్దరు ఫీల్డర్స్ ని పెట్టాడు. అయినప్పటికీ అలాంటి షాట్ ఆడావంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదు. జట్టు పరిస్థితులు అర్థం చేసుకోవాలి కదా అంటూ ఊగిపోయాడు. అప్పటికే ఫైర్ మీద ఉన్న గవాస్కర్ ను హర్ష భోగ్లే మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ఇలా ఆడి అవుట్ అయ్యాక రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడా అని అడగ్గా దానికి గవాస్కర్ సమాధానమిస్తూ ఇండియాకి వెళ్ళకూడదని అన్నాడు.